సమస్త భోగభాగ్యములతో కూడిన ఐశ్వర్యమును ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుస్సును విశేషమైన జ్ఞాన సంపదను ప్రసాదించే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగత్తు చిత్తే మమ బోధరూపం. ఉపాసనాపరులకు ప్రకాశమైన మార్గము కలిగి వటవృక్షము యొక్క మూలములో జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న తేజస్సు కరుణాస్వరూపమైన జ్ఞానరూపముగా నా మదిలో ప్రకాశించుచున్నది. అద్రాక్షమక్షీణ దయానిధానమాచార్యమాద్యం వటమూల భాగే మౌనేన మందస్మితభూషితేన మహర్షి లోకస్య తమోనుదంతం. వటవృక్షము యొక్క మూలములో ఆసీనుడై దయాస్వరూపుడై మోమున చెరగని చిరునవ్వుతో మౌనముగా ఉండి మహర్షుల యొక్క అజ్ఞానమును తొలగించుచున్న ఆది గురువును దర్శించాను. విద్రావితాశేషతమో గుణేన ముద్రా విశేషేణ ముహుర్మునీనాం నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్వమసీతి బోధం. దయాసముద్రుడైన మహాదేవుడు తన చేత ధరించిన జ్ఞానముద్రతో మహర్షుల యొక్క మాయను సైతము తొలగించి తన యొక్క అపరతత్వమును బోధించుచున్నాడు. అపారకారుణ్య సుధాతరంగైరపాంగపాతైరవలోకయంతం కఠోర సంసార నిదాఘతప్తాన్ మునీనహం నౌమి గురుం గురూణాం. భరించలేని సంసారము అనే గ్రీష్మతాపముచే బాధించబడుతున్న మహర్షులను సైతము కరుణామృతమును వర్షింపచేయు తన క్రీగంటి చూపులను ప్రసరించుచున్న గురువులకు గురువైన శ్రీ దక్షిణామూర్తిని స్తోత్రము చేయుచున్నాను. మమాద్య దేవో వటమూలవాసీ కృపా విశేషాత్కృత సన్నిధానః ఓంకార రూపాం ఉపదిశ్య విద్యా మా విద్యకధ్వాంతమపాకరోతు. వటవృక్షము యొక్క మూల స్థానములో వసించువాడు తన దయాగుణముచే సర్వులకు తన సాన్నిధ్యమును ప్రసాదించువాడు అయిన శ్రీ దక్షిణామూర్తి నాకు ప్రణవస్వరూపమైన బ్రహ్మ విద్యను ఉపదేశించి నా అజ్ఞానమనే అంధకారమును తొలగించునుగాక. కళాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిం ఆలోకయే దేశికమప్రమేయం అనాద్య విద్యాతిమిర ప్రభాతం. చంద్రకళలతోనూ ముత్యముల యొక్క సమూహముతోనూ రూపొందిన శరీరము కలిగినట్లుగా తోసువాడు అజ్ఞానమనుడు అంధకారమును ఆద్యంతము తొలగించువాడు గురుస్వరూపుడైన దక్షిణామూర్తి నా కన్నులకు కనబడుచున్నాడు. స్వదక్షజానుస్థిత వామపాదం పాదోదరాలం కృత యోగపట్టం అపస్మృతేరాహిత పాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతం. తన యొక్క ఎడమ పాదమును కుడి మోకాలు వద్ద ఉంచి నడుముకు అలంకారంతో కూడిన యోగపట్టమును ధరించిన వాడు అజ్ఞాన రూపమైన అంధకాసురునిపై పాదము నుంచిన వాడు తురీయ స్థితి నందున్న శ్రీ దక్షిణామూర్తిని స్తుతించుచున్నాను.
తత్వార్థమంతే వసతాం ఋషీణాం యువాపి యః సన్నుపదేష్టుమీష్టే ప్రణౌమితం ప్రాక్తన పుణ్యజాలైరాచార్యమాశ్చర్య గుణాధివాసం. తాను యుక్త వయస్కుడైన తనను చేరవచ్చిన మహర్షులకు ఆత్మతత్వమును ఉపదేశించగలిగిన సమర్థుడు, అద్భుత గుణస్వరూపుడు, సద్గురు రూపమైన శ్రీ దక్షిణామూర్తిని నా జన్మ జన్మాంతరముల పుణ్యఫలంగా స్మరించుచున్నాను. ఏకేన ముద్రాం పరసుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః స్వజను విన్యస్తకరః పురస్తాత్ ఆచార్య చూడామణిరావిరస్తు. ఒక చేతిలో జ్ఞానముద్ర స్వరూపమైన పరశువును, మరొక హస్తములో లేడిని ధరించి తన చేతులను మోకాళ్ల వద్ద ఉంచిన గురువులకు గురువు, ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తిని స్మరించుచున్నాను. ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్యా పరిధానవంతం ఆలోకయే కంచన దేశికేంద్రం అజ్ఞానవారాకర బాడవాగ్నిం. తన మూడవ కంటి మంటతో దహించిన మన్మధుని చితాభస్మమును శరీరమంతా ధరించి, వ్యాఘ్ర చర్మమును ధరించి, అజ్ఞానము అనే సముద్రములో బడబానలము వలె జ్వలించే శ్రీ దక్షిణామూర్తిని కన్నులారా కాంచినాను. చారుస్థితం సోమకళావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపం ఉపాసతే కేచన యోగినస్త్వాం ఉపాత్తనాదానుభవ ప్రమోదం. చంద్రకళతో కూడిన చంద్రఖండమును శిరస్సున ఆభరణముగా కలిగి బహుసుందర రూపుడు, ప్రకాశిస్తున్న జటలు గలవాడు, వీణావాయిద్యముతో స్వాత్మానందముననుభవిస్తున్న శ్రీ దక్షిణామూర్తిని కేవలము అదృష్టవంతులు మాత్రమే ఆరాధింపగలరు. ఉపాసతేయం మునయః సుఖాద్యా నిరోసిషో నిర్మమతాధివాసాః తం దక్షిణామూర్తి తనుం మహేశం ఉపాస్మహే మోహమహార్తి శాంత్యై. కోరికలను, మమత మమకారములు త్యజించిన సుకుడు మొదలైన మహర్షులు నిరంతరము సేవించు దక్షిణామూర్తి స్వరూపుడైన పరమేశ్వరుని అజ్ఞానము అనడి గొప్ప ఆపదను తొలగించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. కాంత్యానిందిత కుందకందలవ పుణ్యగ్రోధమూలే వసన్ కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్ వీక్షితైః మోహధ్వంత విభేదనం విరచయన్ బోధేన తత్తాదృశా దేవస్తత్వమసీతి బోధయతు మాం ముద్రావతాపాణినా. మల్లెమొగ్గల శరీర కాంతిని తిరస్కరించునటువంటి శరీర కాంతితో వటవృక్ష మూలములో ఆసీనుడై కరుణాసము నిండిన దృక్కులతో మునులను కరుణిస్తూ జ్ఞానముద్రను ధరించిన స్వామి నాకు తత్వమసీయను జ్ఞానమును కటాక్షించుగాక. అగౌరగాత్రైరలలాటనేత్రై అశాంతరేషైరభుజంగభూషై అవోదముద్రైరసపాంత నిద్రై అపూర్ణకామైరమరైరలంనః. ధవళవర్ణ శరీరములు గాని, ఫలనేత్రములు గాని, శాంత స్వభావములు కాని, నాగాభరణములు కాని, చిన్ముద్రలు కాని లేని అజ్ఞాన నిద్రను వీడని దేవతలతో మాకు పని ఏమున్నది?
దైవతాని కతి సంతి చావనౌ నైవతాని మనసో మతాని మే దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతం. ఈ విశ్వములో ఎందరో దేవతలు ఉన్నారు, కానీ వారెవరి పట్ల నా మనసు ఆకర్షింపబడుటలేదు. నా వంటి మందబుద్ధి కలవారిని అనుగ్రహించుటకు అవతరించిన శ్రీ దక్షిణామూర్తియే నా నిజమైన దైవము. ముదితాయ ముగ్ధ శశినావతంసినే భసితావలే పరమణీయమూర్తయే జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమోస్తు వటమూలవాసినే. ఎల్లప్పుడూ సంతోష స్వరూపము కలిగినది, ముగ్ధమోహనుడైన చంద్రుడు శిరోభూషణముగా కలిగినది, భస్మలేపనముచే సుందరమైన రూపము కలిగినది, మాయా ప్రపంచమును సృష్టించ సమర్థమైనది, వటవృక్ష మూలములో వసించు దివ్య తేజస్సునకు నమస్సులు. వ్యాలంబినీభి పరితో జటాభిః కళావశేషేణ కళాధరేణ ప్రస్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానాం. అతి పెద్దదై అన్ని వైపులా వ్యాపించి ఉండి ఆ జడలో కళాస్వరూపుడగు చంద్రుని ఆభరణముగా ధరించి ఫలనేత్రముతో ఉన్న స్వామి, నీవు ఎల్లప్పుడూ పాపరహితులైన వారి హృదయములలో నెలకొని ఉండు. ఉపాసకానాం త్వం ఉమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి యదద్యతే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః. నిన్ను ఆరాధించు వారికి శ్రీ ఉమాదేవి సమేతుడవై వారి మనసులలో అత్యంత శీతలమైన పూర్ణమైన చంద్రుని భావమును ప్రకటిస్తున్నావు. ఈ రూపము కలిగిన నీ దర్శనంతో నా హృదయము అనే చంద్రకాంతమణి ద్రవించిపోతున్నది. యస్తే ప్రసన్నాం అనుసందధానో మూర్తిం ముదా ముగ్ధ శశాంకమౌళేః ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యాం అంతే చ వేదాంతమహారహస్యం. మనోహరమైన అతి శీతలమైన చంద్రరేఖతో కూడిన నీ ప్రసన్నమైన రూపమును మనసు నిండా నింపుకుని ధ్యానించువారు ఐశ్వర్యమును, ఆయుస్సును, విద్యను, జ్ఞానమును పొందడమే కాక ఉపనిషత్ రహస్యములను కూడా గ్రహించగలరు. ఇది శ్రీమత్ శంకర భగవత్పాదకృత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.